మీరు ఎంత కష్టపడుతున్నా మీకు సక్సెస్ రావటం లేదా? మీకన్నా తక్కువ పనిచేసేవాళ్ళు మిమ్మల్ని దాటి ముందుకు వెళ్ళిపోతున్నారా? మీ విషయంలో ప్రోగ్రెస్ అనేది రావటం లేదా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే అది మీ ఫెయిల్యూర్ కాదు, మీకు శని పెడుతున్న పరీక్ష. నమస్తే. నేను జాహ్నవి. ఈరోజు శని ఎందుకు ఆలస్యం చేస్తాడు? అలాగే కొంతమందికి లేట్ సక్సెస్ వస్తుంది. దానికి కారణం ఏమిటి? శని మిమ్మల్ని శిక్షిస్తున్నాడా? లేదా మిమ్మల్ని బిల్డ్ చేస్తున్నాడా? దీన్ని చాలా సింపుల్‌గా, ప్రాక్టికల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. రండి. వేద జ్యోతిష్యంలో శని అంటే టైం, కర్మ, డిసిప్లిన్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా. శని ఏదైనా సరే వెంటనే ఇవ్వడు. కానీ మీ చార్ట్‌లో అది డిజర్వ్ అయ్యి ఉంటే గనక డినే కూడా చెయ్యడు. శని ఒక టీచర్ లాంటి వాడన్నమాట. కానీ వెరీ స్ట్రిక్ట్ టీచర్. మీ లైఫ్‌ని చేంజ్ చేసే ఒక మంచి టీచర్ కూడా. శని లాజిక్ ఏంటి అనేనంటే, మీరు హ్యాండిల్ చేయలేని సక్సెస్‌ని ముందే మీకిచ్చేస్తే అది డౌన్‌ఫాల్ కావచ్చేమో కదా! అందుకే ముందుగా మెచ్యూరిటీనిస్తాడు. మీకు పేషెన్స్‌ని నేర్పిస్తాడు. పెయిన్ ద్వారా మీకు పవర్‌ని ఇస్తాడు. అందుకే మీరెప్పుడైనా గమనించారా? లేట్‌గా సక్సెస్ వచ్చిన వాళ్ళు చాలా స్టేబుల్‌గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు శని నుంచి బాగా ట్రైన్ చేయబడి ఉన్నారు కాబట్టి. మీ లైఫ్‌లో మీరు హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటారా? మీకు రికగ్నైజేషన్ అనేది చాలా లేట్‌గా వచ్చిందా? చిన్న వయసులోనే బోలెడన్ని బరువు బాధ్యతల్ని మోస్తున్నారా? అప్పుడప్పుడు ఒంటరితనాన్ని కూడా అనుభవిస్తున్నారా? ప్రతి విషయంలోనూ కూడా మీకు డిలేస్ జరుగుతున్నాయా? పీపుల్ మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటున్నారా? మీ గ్రోత్ చాలా స్లోగా ఉంది, కానీ స్టడీగా ఉందా? అయితే శని మిమ్మల్ని పనిష్ చేయటం లేదు. మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏ సిట్యుయేషన్ వచ్చినా నిలబడేలా చేస్తుంది. మీ స్టెబిలిటీ బాగా బిల్డ్ అయితే అంత ఈజీగా మీరు పడిపోరు. కాబట్టి మీరు శని అనుగ్రహం పొందాలి అనంటే మీ రొటీన్ రెగ్యులర్‌గా మెయింటైన్ చేయండి. పెద్దవాళ్ళని గౌరవించండి. ప్రామిస్ చేస్తే బ్రేక్ చేయకండి. షార్ట్ కట్స్‌ని అవాయిడ్ చేయండి. మీ కన్సిస్టెన్సీని పెంచండి. మీ పేషెన్స్‌ని ఎప్పుడు గూడా లూజ్ కావద్దు. ఎందుకంటే శని స్పీడ్ కంటే సిన్సియారిటీని ఎక్కువగా ఇష్టపడతాడు. మీరు లేట్ అవుతున్నాను అని బెంగపడకండి. మీరు డీపర్ ఫౌండేషన్‌ని బిల్డ్ చేసుకుంటున్నారు అని భావించండి. కొంతమందికి ఫాస్ట్‌గా సక్సెస్ ఒస్తుంది. కొంతమందికి లాస్టింగ్ సక్సెస్ ఒస్తుంది. శని రెండో కేటగరీ అన్నమాట. అర్థమైంది గదా! మీ లైఫ్‌లో కూడా డిలేస్ జరుగుతున్నాయా? అయితే కామెంట్స్‌లో శని అని టైప్ చేయండి. మరిన్ని యాస్ట్రాలజీ ట్రూత్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.